సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు శీర్షికన మనం వింటున్న సినిమా కథ కోడలు దిద్దిన కాపురం 2వ భాగం. మీకు గనక సినిమా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు వీలైనప్పుడు ఈ సినిమాని మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? గడియారం 8 గంటలు కొడుతుంది. భోజనాల గదిలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రావు బహదూర్ విరక్తిగా నవ్వి, నీ తాపత్రయమే తప్ప వాడు రాడమ్మా అంటాడు లక్ష్మిని ఉద్దేశించి. నాకు మాటిచ్చాడు మామగారు, చిన్నబాబు తప్పకుండా వస్తాడు అంటుంది లక్ష్మి. అయ్యో నామతిమండా, ఈ మాత్రం దానికే కటిక ఉపవాసం చేయించింది అంటుంది రాజ్యం వ్యంగ్యంగా. నేను క్లబ్లో ఒక ముఖ్యమైన డిన్నర్ క్యాన్సిల్ చేసుకొచ్చాను అంటాడు భర్త. పొద్దున్నుంచి నన్ను బయటకు పోనీకుండా నాతో అడ్డమైన చాకరీ చేయించింది అని కసురుకుంటుంది శోభ. ఒక్క 5 నిమిషాలు ఎదురు చూద్దాం, చిన్నబాబు తప్పకుండా వస్తాడు అంటుంది లక్ష్మి. 5 నిమిషాలు కాదు కదా, తెల్లవారేలోగా వాడింటికి వస్తే నా చెవి కోయించుకుంటాను అంటాడు రాము. మత్తులో తూలుతూ పాట పాడుకుంటూ ఇంటికొస్తాడు రంగా. నీకు మాటిచ్చాను కాబట్టి తాగైనా సరే వచ్చాను, డబ్బు కూడా అయిపోయింది, అందుకే వచ్చాను వదినా అంటాడు. ఫాదర్ ఇంకెప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. రావు బహదూర్ గారి కొడుక్కి తాగడానికి డబ్బు లేదంటే అది మీకే అవమానం అంటాడు. లక్ష్మి నొచ్చుకుంటూ, కూర్చోబాబు భోంచేద్దు గాని అంటుంది. భోజనమా? భోంచేయడానికి నాకేం కూటికి గతి లేదనుకున్నారా? మా నాన్నగారు జమీందారు గారు, ఆయన సంపాదించింది అన్నం కాదు, డబ్బు డబ్బు అని అంటుంటే రాము కసురుకుంటాడు. ఎందుకు బ్రదర్, పోనీ నీ దగ్గర ఉంటే ఇవ్వరాదు అంటాడు. తాగినవాడి నోరు ఎవ్వరూ మోయలేరు. నాకు కేవలం బుడ్డి అలవాటే ఉంది, మా అన్నగారికి బుడ్డితో పాటు బుడ్డది కూడా అలవాటే అంటాడు రంగా. ఏమిట్రా వాగుడు, చిన్న పెద్ద లేకుండా పోయింది అంటుంది రాజ్యం. పెద్దేమిటి చిన్నేమిటి, అసలు ఇంటికి పెద్ద ఎవరు, నువ్వా? ఏం అమ్మవనా? 3 కన్నావు, ఎవరికైనా పాలిచ్చి పెంచావా? నీ అందం ఆరోగ్యం దెబ్బతింటుందని దాసీలకు అప్పగించావే. పోనీ ఫాదర్ సంపాదిస్తుంటే ముడుపులు గట్టి స్వామీజీ పాలు చేశావు. మహాలక్ష్మి లాంటి కోడలు ఇంటికి వచ్చిందే, కొడుకును పిలిచి ఒరే గాడిద దాంతో కాపురం చేయరా అని చెప్పే జ్ఞానం లేదు. నువ్వు కన్నతల్లివా? నీదొక పెద్దరికమా? కూతురు పెళ్ళైనా అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే తైతక్కలాడుతుంటే చూస్తూ కూర్చున్నావు. నువ్వొక తల్లివా? నీదొక పెద్దరికమా అని అంటుంటే శోభ లేచి, ఇదిగో నా సంగతి ఎత్తావంటేనా అని అంటుంటే, నీ ప్రతాపమంతా నీ ముండమోపి మొగుడు మీద చూపించు అంటాడు. రావుగారు అది చూసి కరెక్ట్ అంటాడు. కరెక్టా? తాగినవాడు వాగిందంతా సత్యమని సర్టిఫికెట్ ఇస్తున్నాడయ్యా, సర్టిఫికెట్టు అంటుంటే లక్ష్మి, చిన్నబాబు ఏంటిది ఇలా మాట్లాడతావు? పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? పైగా ఇవాళ మీ నాన్నగారి పుట్టినరోజు కూడా అంటుంది. పుట్టినరోజు? ఈయనేమైనా శ్రీకృష్ణ పరమాత్ముడా పుట్టినరోజు చేయటానికి అంటుంటే రావుగారు నవ్వి కరెక్ట్ అంటాడు. రంగా విరక్తిగా నవ్వి, కరెక్ట్, ఈ ఒక్కటే నీకు చేతనవుతుంది. ఫాదర్, ఐఎమ్ వెరీ సారీ. నీకంటే గంగిరెద్దునైనా ఎప్పుడైనా జోరీగలను తోలుకోవడానికి తలెత్తుతుంది అని అంటుంటే లక్ష్మి బాధతో చిన్నబాబు అని అరుస్తుంది. రంగా, నీకు తెలీదు వదినా, ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం ఈ పెద్ద మనిషే. ఈ పశు ప్రదర్శనలో పెద్ద పశువు ఈయనే అంటుంటే లక్ష్మి, చిన్నబాబు నువ్వు మాట్లాడేది ఎవరి గురించో తెలుసా అంటే, బాగా తెలుసు, పెళ్ళాం బిడ్డల్ని అదుపులో పెట్టుకోలేని వట్టి అసమర్థుని గురించి. అందుకే ఈయనకు దివానా బహదూర్ అని బిరుదిచ్చారు. ఈయన గారి అనుభవంతో నేను చెప్పే సూక్తులు విను. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోగలవాడే పెళ్లి చేసుకోవాలి.
పిల్లల్ని సక్రమంగా పెంచగలిగే వాళ్ళే పిల్లల్ని కనాలి. అది చేతగాని ఇటువంటి ద్రోహులు సంఘద్రోహులు. ఇలాంటి వాళ్ళని బజారులో నిలబెట్టి కాల్చి పారేయాలి అని అంటుంటే లక్ష్మి భరించలేక చిన్నబాబు అని కోపంగా అరుస్తూ రంగాని చెంపదెబ్బ కొడుతుంది. రంగా గదిలో కూర్చొని ఏడుస్తుంటే లక్ష్మి భోజనం తీసుకొస్తుంది. లక్ష్మి రంగాతో, ఏం బాబు, నేను కొట్టానని బాధపడుతున్నావా? తల్లి లాంటి దాన్ని, నిన్ను కొట్టే అధికారం నాకు లేదా బాబు అని అంటుంది. రంగా, అది కాదు వదినా నా బాధ. ముందుగానే నువ్వు నా తల్లిగా పుట్టుంటే ఈ దెబ్బ ఏనాడో కొట్టుంటే నేను ఇంతలా దిగజారేవాణ్ణి కాదు కదా అని బాధపడుతున్నాను. లక్ష్మి, తప్పులు చేయడం మానవ నైజం. అది సరిదిద్దుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. ఎందుకు బాబు నీకు పాడు తాగుడు, మానేయరాదు అని అంటుంది. రంగా, నా వల్ల కాదు వదినా, అది లేనిదే నేను బతకలేను, నా బాధలు మర్చిపోలేను అంటాడు. లక్ష్మి, అలా అనుకు బాబు, నీకోసం కాకపోయినా నా కోసమైనా నువ్వు ఈ తాగుడు మానేయాలి అంటుంది. చిన్నబాబు, నా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు. నేను ఈ ఇంట్లో ఏ పరిస్థితిలో ఉంటున్నానో, నా భర్త నన్ను అభిమానంగా ఆదరిస్తున్నాడనా, అత్తమామలు నాకు పెత్తనం కట్టబెట్టారనా, అంతులేని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాననా, ఈ ఇంటి కోడలిగా సంఘం నన్ను గౌరవిస్తోందనా, ఏ ధైర్యంతో ఏ ఆశతో నేను బతుకుతున్నాను? ఇది నా ఇల్లు, ఇక్కడున్నది నా వాళ్ళు. మంచితనంతో మనుషుల్ని మంచి మార్గాన తిప్పుకుని నా కాపురం నిలబెట్టుకోవాలన్న మనోధైర్యంతో బతుకుతున్నాను. కన్నవాళ్ళు కడితేరిపోయారే, కట్టుకున్నవాడు కాలదన్నాడు. నా చుట్టూ అంధకారమేగా బాబు ఉంది. అంత అంధకారంలోనూ స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన వెలుగురేఖలా నువ్వు నాకు కనిపించావు. ఆ వెలుగు ఆధారంగా కటిక చీకట్లను చీల్చుకొని నా ఇంటిని కాంతిమయంగా చేసుకుందామని ఆశించాను. నా ఆశలకు ఆశయాలకు నువ్వెంతో అండగా ఉంటావని ఆశించానే. అటువంటి నువ్వే నా మాట పెడచవిని పెట్టినప్పుడు నా ప్రయత్నం ఎలా ఫలిస్తుంది? నా కాపురం ఎలా నిలబడుతుంది? ఇంకా ఈ ఇంట్లో నేనెందుకు ఉండాలి? అసలు నేను బ్రతకడం ఎందుకు? చెప్పు బాబు. తాగుడు మానతానని చెప్పు బాబు. వదినా నీకు అండగా ఉంటానని చెప్పు. నువ్వు ఆ మాట అంటేనే నేను ఈ ఇంట్లో ఉండేది, లేదా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని వెళ్ళబోతూ ఏడుస్తూ ఉంటే రంగా ఏడుస్తూ లక్ష్మికి అడ్డంగా నిలబడి, వద్దు వదినా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళితే ఈ ఇల్లు వల్లకాడవుతుంది. ఈ కొంప ఏనాటికైనా బాగుపడితే నీ వల్లే బాగుపడాలి అని లక్ష్మి కాళ్లపై పడి, వదినా, ప్రమాణం చేస్తున్నాను, ఇక నుంచి మద్యం ముట్టను. ఇక నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే. నీ మాటే నాకు శాసనం. నువ్వు చెప్పినట్టే వింటాను అంటాడు. లక్ష్మి ఆనందంతో, అయితే నా ఆశలు తీరినట్లే, నా కాపురం నిలబడినట్లే బాబు అని రంగాన్ని లేవనెత్తి భోజనం తినిపిస్తుంది. గదిలో శంకరం నిద్రపోతుంటే శోభ చప్పుడు కాకుండా భర్త పిలక కత్తిరించేస్తుంది. ఉదయాన్నే శంకరం నిద్రలేచి పిలక కత్తిరించారని తెలిసి ఏడుస్తూ బావా బావా అని అరుస్తూ హాల్లోకి వస్తాడు. చూడు బావా, నా పిలక సోఫా కత్తిరించేసింది అని ఏడుస్తాడు. ఈ పిలక పోతే మా నాన్న ఠా అని అంటుండగా టెలిగ్రామ్ వస్తుంది. ఫాదర్ సీరియస్ అన్న టెలిగ్రామ్ చూసి, ఇంకేంటి చేసేది, అంతా అయిపోయింది బావా అని ఏడుస్తూ, రా సోఫా, ఇప్పుడైనా పోదాం అని అంటాడు. శోభ కళ్ళు పెద్దవి చేసి, అమ్మో, శవం అంటే నాకు భయం, నేను రాను అంటుంది. రాజ్యం, అమ్మాయి భయపడుతోంది, నువ్వెళ్ళు నాయనా, వీలుగా ఉంటే కర్మనాటికి వస్తాం అని అంటే శంకరం బావా అని ఏడుస్తాడు. అది చూసి రంగా తల్లిని కసురుకొని శంకరాన్ని ఓదారుస్తాడు. శంకరం నాన్న నాన్న అని ఏడుస్తూ ఇంటికి రాగా బంధుమిత్రులు ఎవరూ లేరే అని ఆశ్చర్యపోతాడు. చాప మీద శంకరన్ తండ్రి నిండా దుప్పటి కప్పుకొని ఉంటే దానిపై పడి, నువ్వు లేకపోతే నేనెలా బతికేది నాన్న అని ఏడుస్తాడు. శంకరన్ తండ్రి హఠాత్తుగా లేచి, ఏరా కోడలేది అని గర్జిస్తాడు. శంకరం బిత్తరపోయి, నాన్న, నువ్వు చచ్చి బతికావా లేక బతికి చచ్చావా అని తండ్రిని గిల్లుతాడు. శంకరన్ తండ్రి,
నే చావలేదురా అనంటే శంకరం మరి ఫాదర్ సీరియస్ అని టెలిగ్రామ్ ఇచ్చిన ఫూల్ ఎవడు అని ఆలోచిస్తుంటాడు. అది నేనే అంటాడు తండ్రి. అలా ఇస్తే కాని నువ్వు రావని నాకు తెలుసురా. చచా చవట సన్నాసి, పెళ్ళాన్ని తీసుకొస్తానని వెళ్ళి అత్తారింట్లో తిష్ట వేస్తావట్రా బడుద్దాయ్ అని అంటాడు. శంకరం లేదు నాన్న, సోఫాని ఇంటికి తేవాలని కష్టపడుతున్నా అంటాడు. తండ్రి చచా చవట సన్నాసి, పిలకవారి పేరు ప్రతిష్టలు మంట గలిపావు కదరా. ఆడదానికి సలాం కొట్టడం మన ఇంటా వంట లేదు. కమ్మగా కోడల చేత వంట వండించి తండ్రికి పెట్టలేని వాడివి నువ్వొక మగాడివట్రా. నీకు మీసం ఉందే గాని రోషం లేదురా గాడిద కొడక అని తిడుతుంటే బయట ఉన్న గాడిద అరుస్తుంది. శంకరం కోపంతో నాన్నా అని అరిస్తే ఒరే చూసావా ఇలాంటి వాడా నా కొడుకు అని గాడిద కూడా ఏడుస్తుందిరా పాపం అని అంటాడు. శంకరం గట్టిగా ఫాదర్ స్టాప్, ఆపు నీ తిట్లదండకం. ఈ పిల్లిని రెచ్చగొట్టావు, ఈ పిల్లి ఇప్పుడు పులి అయింది. హే బస్తీమే సవాల్, ఇక చూడు నా తడాకా అని జబ్బలు చరుస్తూ ఫాదర్ నీ కోడల్ని నీ కాళ్ళ దగ్గర పడేసి దాని చేత వంట వండించి నీ చేత తినిపించకపోతే నేను శంకరం కాదు, ఇందాక చెప్పావే గాడిద కొడుకుని, విప్లవం వర్ధిల్లాలి, జిందాబాద్ జిందాబాద్ హహహా అని అరుస్తూ తిరిగి అత్తగారింటి దారి పడతాడు. శోభ తల్లి రాజ్యంతో కలిసి పేపర్ చదువుతూ ఉంటే శంకరం నెత్తిమీద టోపీ చేతిలో పిస్తోల్తో వచ్చి గాల్లోకి గన్నుతో కాలుస్తాడు. తల్లి కూతుర్లు కెవ్వున అరుస్తూ నువ్వా అనంటే శంకరం పెద్ద విలన్లా నవ్వి షటప్, ఉన్న పలంగా నాతో మా ఇంటికి వచ్చావా సరి, లేదా ఈ తుపాకీతో నిన్ను చంపి నా శవాన్ని కాదు నీ శవాన్ని మా ఇంటికి మోసుకుపోతాను హహహహ అని వికటహట్టాసం చేస్తూ గర్జిస్తాడు. రాజ్యం భయంతో ఏమిటిది అల్లుడు గారు అని అంటే షటప్ నోర్ముయ్, అత్త ఇది నా పెళ్ళాం, నాతో రావాలి, లేదా అని తుపాకీ గాల్లోకి పేలుస్తాడు. శోభ ఇల్లంతా పరిగెడుతుంటే లక్ష్మి అడ్డు వచ్చి తమ్ముడు ఏమిటిది అంటుంది. శంకరం గన్తో బెదిరిస్తూ నో తమ్ముడు నో అక్కయ్య, దీన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలి, అడ్డులే అక్కయ్య లేదంటే నిన్నే కాల్చేస్తాను అంటాడు. శోభారాజ్యం ఇద్దరు సోఫా వెనుక దాక్కుంటారు. లక్ష్మి అడ్డుగా నిలబడి అయితే నన్ను కాల్చాకే ఆ పిల్లని కాల్చు అని అంటే శంకరం రహస్యంగా అక్కయ్య ఇది బొమ్మ తుపాకీ, నువ్వు నా బండారం బయట పెట్టుకు అని సైగ చేస్తాడు. లక్ష్మి నవ్వి ఊరుకుంటుంది. అది విన్న శోభ మమ్మీ అది వట్టి బొమ్మ తుపాకీ అట లే అని తల్లిని లేపుతుంది. రాజ్యం శోభ దగ్గరికి వస్తారు. శోభ మొగుడు చెవులు పట్టుకొని ఏం నన్నే కాలుస్తావా అంటే శంకరం అయ్యో అయ్యో అని అరుస్తాడు. రాజ్యం హారి దేవుడా, గట్టిదాన్ని కాబట్టి బతకగలిగాను, లేకపోతే ఈ తుపాకీ చూసి నా గుండె ఆగిపోయేది అమ్మా అని అంటుంది. శంకరం నమస్కారం చేస్తూ తప్పే అత్తయ్య గారు, రా శోభ మన ఇంటికి వెళ్దాం అని శోభ చేయి పట్టుకుని పిలిస్తే చేయి విదిలించి కొడుతుంది శోభ. లక్ష్మి ఆపి తప్పమ్మా అలా చేయకూడదు, తమ్ముణ్ణి తీసుకెళ్లి పలహారం పెట్టు అంటుంది. శంకరం నవ్వుతూ ఎప్పుడు పలహారం పలహారం, నా జన్మే పలహారం అయిపోయింది అని నిట్టూరుస్తూ మేడపైకి వెళ్తాడు. లక్ష్మి శోభను చూసి చూడమ్మా ఆడపిల్లకి అత్తిల్లే స్వర్గం, భర్తే దైవం అని అంటే శోభ నువ్వు నాకు నీతులు నేర్పుతున్నావా, ముందు నీ మొగుడితో కాపురం చేయటం నేర్చుకో, వినకపోతే మిస్ మాలని అడుగు అని వ్యంగ్యంగా అంటుంది. లక్ష్మి ఆ మాటల్ని చిరునవ్వుతో భరించి శోభ ఆ మాల అడ్రస్ నీకు తెలుసా అంటుంది. శోభ నాకేమిటి, ఊరంతా తెలుసు దాని అడ్రస్సు అని వెటకారంగా మాట్లాడుతుంది. మాల తనింట్లో వయ్యారంగా ఫోజులిస్తూ ఫోటోలు దిగుతుంటే ఒక పత్రికా విలేకరి మాల ఫోటోలు మిస్ మాల ఈ ఫోటోలు మా పత్రికలో వేస్తే జనాలు మిమ్మల్ని ఎగబడి చూస్తారు, మీరు అంతర్జాతీయ తారగా వెలుగొందుతారు అని అంటాడు. మాల అతనికి డబ్బులిచ్చి పంపిస్తుంది. పని మనిషి మాలతో అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అంటే
మాల సంతోషంతో అద్దం ముందు నిలబడి తన మేకప్ సరి చూసుకుంటూ ఆడా మగ అని అడుగుతుంది. ఆడవారే అని పని మనిషి అంటే, ఛ, ఈ మాట ముందే చెప్పరాదు అని చిరాగ్గా బయటికెళ్ళి, హలో, ఎవరండి మీరు అని లక్ష్మిని పలకరిస్తుంది. లక్ష్మి, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను అనంటే మాల, నేను మీకు తెలుసా అని అడుగుతుంది. లక్ష్మి, ఓ బాగా తెలుసు అనంటే, రండి కూర్చోండి అని మాల అంటే, పర్వాలేదు అని నిలబడే మాట్లాడుతుంది లక్ష్మి. మీరు వచ్చిన కారణం అని మాల అంటే, నా భర్తను ఆకర్షించి వలలో వేసుకున్న సుందరి దగ్గర అంత విశేషం ఏముందో చూద్దామని వచ్చాను అంటుంది. ఆ, నువ్వా? నీ పేరు లక్ష్మి కదూ? ఏమో అనుకున్నాను, చాలా గడుసుదానివే. ఇలా నా ఇంటి మీదకి దండెత్తి రావడంలో నీ ఉద్దేశం అని అడుగుతుంది. లక్ష్మి వ్యంగ్యంగా నవ్వుతూ, నా భర్తకు అన్ని విధాలా తగిన భార్య ఉండగా నీలాంటి రంగసాని అవసరం లేదని చెప్పడానికి వచ్చాను అని అంటుంది. హా, ఎంత పొగరు అని మాల కోప్పడితే లక్ష్మి, ఆవేశపడుకు మిస్ మాల, నువ్వు చేస్తున్న పని నీచాతి నీచం, స్త్రీ జాతికి అది కలంకం అని అంటుంది. మాల, నోర్ముయ్, నీ నీతులు నాకు అవసరం లేదు అని కోప్పడుతుంది. మిస్ మాల, నేను కురూపిని కాదు, చదువు సంధ్యలు లేనిదాన్ని కాదు. ఏనాటికైనా ఆయన నావారు. నేను ఆశించేది ఆయన ప్రేమని, నువ్వు ఆశించేది డబ్బుని అంటుంటే మాల అడ్డుపడి, కాదు, నేను ఆయన్ని మనసారా ప్రేమించాను అంటుంది. లక్ష్మి వ్యంగ్యంగా నవ్వి, ప్రేమిస్తున్నావా? ఇంతమందిని ప్రేమించడానికి నీకు ఎంత పెద్ద మనసుండాలి? అయినా ప్రేమించడానికి పెళ్ళైన మగాడు తప్ప వేరే పనికిరారా అని అంటే మాల, షటప్, ఏదో అమాయకురాలివని నేను ఇంతసేపు ఊరుకున్నాను అంటే లక్ష్మి, తప్పుగా ఊహించావు. పతిభిక్ష పెట్టమని నీ కాళ్లపై పడి ప్రాధేయపడే పాతకాలపు పతివ్రతను కాను నేను. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్న చదువుకున్న ఆడపిల్లను పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే నీలాంటి చీడపురుగుల్ని కాలరాసి కాపురం సరిదిద్దుకోగల 20వ శతాబ్దపు ఇల్లాలిని అనంటుంది. మాల కోపంగా తలుపు తీసి, ఈజ్ ఇట్? ఐ సెడ్ గెట్ అవుట్ అంటుంది. నలుగురిలో పరాభవం పొందకముందే మేలుకొమ్మని సాటి ఆడదానివన్న జాలితో హెచ్చరించడానికి వచ్చాను అని హెచ్చరించి వెళ్తుంది లక్ష్మి. రాము మాలతో కలిసి మళ్ళీ లాయర్ని కలుస్తాడు. లాయర్ రాముతో, 3 నెలలైంది కదా, ఆమె మీతో కీచులాడిందా? డబ్బు మితిమీరి ఖర్చు పెడుతుందా అని అంటే రాము, అబ్బే అదేం లేదండి, తన సొంతానికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టదు అంటాడు. ఆమెకు చెప్పుకోదగ్గ అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా అని లాయర్ అడిగితే, లేదండి, చాలా ఆరోగ్యంగా ఉంది అంటాడు. మీ పనులన్నీ నౌకర్లు చేస్తారా, ఆమె చేస్తుందా అని అడిగితే, తనే దగ్గరుండి చూసుకుంటుంది అంటాడు రాము. లాయర్ కాస్త సందేహిస్తూ, ఆమె కోసం ఎవరైనా మగవారింటికి వస్తున్నారా అని అడిగితే రాము ఇబ్బందిగా, నోనో, అంత నీచమైన నేరం ఆమె మీద మోపే ఆస్కారమే లేదు అని అంటాడు. లాయర్ నిట్టూరుస్తూ, నీ భార్యతో విడాకులు ఇప్పించడం నాకు కాదు గదా, ప్రపంచంలో కొమ్ములు తిరిగిన ఏ లాయర్ వల్ల కూడా కాదు అని చేతులెత్తేస్తాడు. రాము లాయర్తో, అయితే సరే, నా భార్యకు విడాకులు ఇవ్వకుండా నేను ఈ మాలని పెళ్లి చేసుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. లాయర్ నవ్వి, అది చాలా తేలిక. నా భర్త 2వ పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నానని మీ భార్య దగ్గర సమ్మతి పత్రం తీసుకోండి చాలు అంటాడు. నిజంగానా లాయర్ గారు అని అడుగుతాడు రాము. ఓ ఎస్, ఇట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అని అంటాడు లాయర్. రాము ఆనందంగా అలాగే అంటాడు. మాల నవ్వి, ఆవిడ గురించి నాకు బాగా తెలుసు, నీకు సమ్మతి పత్రం ఎప్పటికీ ఇవ్వదు అంటుంది. రాము, మాల, నా భార్య గురించి నీకెలా తెలుసు అంటాడు. ఆవిడ మా ఇంటికి వచ్చి నన్ను హెచ్చరించింది అని మాల అంటే రాము నవ్వి, తన దగ్గర సమ్మతి పత్రం ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు, ఇట్స్ మై ఛాలెంజ్ అని అంటాడు. రాము కోపంగా గదిలోకెళ్ళి లక్ష్మిని మాల ఇంటికి ఎందుకు వెళ్ళావని ప్రశ్నిస్తాడు.
ఆవిడ చేస్తున్న పని తప్పు అని చెప్పడానికి వెళ్ళాను అని అంటుంది లక్ష్మి. పెళ్ళైన మగవాడిని వల్లో వేసుకుని కాపురం కూల్చడం తగని పని అని హెచ్చరించడానికి వెళ్ళాను అంటుంది. రాము కోపంగా, నీతులు చెప్పడానికి నువ్వెవరు, నీకెక్కడిది ఆ అధికారం అనంటే లక్ష్మి మంగళసూత్రాన్ని చూపిస్తుంది. స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఏమో అనుకున్నాను, నువ్వు సామాన్యురాలివి కాదు. ఇక నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెంటనే నువ్వు నాకు ఒక ఉత్తరం రాసివ్వాలి. నా భర్తతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు. అతను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నానని సంతకం పెట్టాలి అని అంటాడు రాము. లక్ష్మి నవ్వి వెటకారంగా సామెతలు చెబుతుంది. రాము గట్టిగా అరుస్తూ, లక్ష్మి, ఆఖరిసారి అడుగుతున్నాను, నేను చెప్పినట్టు సమ్మతి పత్రం రాసిస్తావా లేదా అనంటే లక్ష్మి, మొదటిసారిగా మీ మాట కాదంటున్నందుకు క్షమించండి అని అంటుంది. రాము కోపంగా లక్ష్మిని కొడుతుంటే రంగా అన్నగారి మీద చెయ్యి ఎత్తుతాడు. లక్ష్మి రంగాన్ని అడ్డుకొని, భార్యాభర్తల మధ్యన వచ్చే అధికారం నీకెవరిచ్చారు, పో బయటికి అని తిట్టి బయటికి పంపించేస్తుంది. రంగా బాధపడుతూ, ఐఎమ్ సారీ వదినా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓహో, చాలా దూరం వచ్చిందే వ్యవహారం. వదినా మరిది కలిసే ఆడుతున్నారన్నమాట ఈ నాటకం అని అంటాడు రాము. లక్ష్మి సర్ది చెప్పబోతే, నీకు తగిన శాస్తి చేస్తాను అని రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగా కోపంగా మందు బాటిల్ ఓపెన్ చేసి తాగబోతుంటే లక్ష్మి ఆపుతుంది. రంగా లక్ష్మి చేతిని విదిలించి కొట్టి, ఎవరు నువ్వు, తాగొద్దు చెడిపోవద్దు అని నీతులు బోధించడానికి నీకేం అధికారం ఉంది? ఇది నా వ్యక్తిగత విషయం. ఇందులో ఎవ్వరి జోక్యం అనవసరం. పో బయటికి. మేము అడ్డదారులు పట్టి పాడైపోతున్న పాపులమా? మమ్మల్ని రక్షించడానికి సరాసరి దేవలోకం నుంచి సర్టిఫికేట్ పుచ్చుకొని వచ్చిన దేవతవా నువ్వు? నీ మొగుడు తిడుతున్నా హింస పెడుతున్నా ఆనందంగా చూస్తూ కూర్చునే కఠినాత్ముడినా నేను? ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఆపేక్ష ఆకాంక్ష నీకే గాని నాకుండరాదా? తన వారందరినీ వదులుకొని మా ఇంటికి వచ్చిన వదిన కన్నీరు పెడితే ఆ కన్నీరు తుడిచే అధికారం నాకు లేదా? ఒరేయ్, నీ భార్యను కొట్టే అధికారం నీకెక్కడిదని తమ్ముడిగా మా అన్నను దండించే హక్కు నాకు లేదా? ఈ హక్కులేవి నాకు లేనప్పుడు నా గురించి ప్రశ్నించే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు కన్నీళ్లు కారుస్తూ మా కన్నీళ్లు తుడుస్తావా? నీ బ్రతుకును చీకటి చేసుకుని మా బ్రతుకున వెన్నెల కురిపిస్తావా? అసలు నువ్వెవరు, మేమెవరు? మీకు మాకు ఏమిటి సంబంధం? నీ బ్రతుకు నీది, మా బ్రతుకు మాది అని ఆవేశంగా మందు తాగబోతే లక్ష్మి ఏడుస్తూ, చిన్నబాబు, నీ ప్రశ్నలకు నేనేమని సమాధానం చెప్పను అని అంటుంది. రంగా ఆవేశంగా, నువ్వు చెప్పలేనప్పుడు నీ కష్టాల్లో తోడుండే అవకాశం నాకివ్వు. నువ్వు నేను చెప్పినట్టు విను. నాకు దారి చూపిన దేవతకు రుణం తీర్చుకునే అవకాశం నాకివ్వు వదినా అని అంటాడు రంగా. చేసేది లేక లక్ష్మి సరేనంటూ రంగాకు ప్రమాణం చేస్తుంది. రంగా లక్ష్మితో మొదట వాళ్ళ నాన్నను మార్చాలని పేకాట నేర్చుకోమంటాడు వాళ్ళ వదినను. లక్ష్మి అందుకు ఒప్పుకోకపోతే రంగా, ఇదిగో వదినా, మాటిచ్చావు గుర్తుందా? కాదంటే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అని మందు బాటిల్ చూపిస్తాడు. రంగా మందు తాగపోతే లక్ష్మి బాధతో అరుస్తూ దేవుడిపై భారం వేసి పేకాట నేర్చుకోవడానికి కూర్చుంటుంది. ఛాలెంజ్ మహారాణి సాహెబా ఆఫ్ మహాలింగపురం ఎస్టేట్స్. పేకాట ఆడ గెలవమని సవాలు విసురుతూ వేసిన న్యూస్ చూసి రావుగారు నవ్వి, అది చూద్దాం అని పేకాటలో ఆమెను ఓడించడానికి క్లబ్బుకు వెళ్తాడు. రావుగారితో ఆడి గెలవడమా, ఇంపాసిబుల్ అని అక్కడున్న వారంతా రావుగారిని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈలోగా కారులో మహారాణి వేషంలో లక్ష్మి, ఆమె అసిస్టెంటుగా రంగా వేషాలు మార్చుకుని అక్కడికి వస్తారు. 4 పని మనుషులు డబ్బు కట్టెలున్న పళ్ళెలను మరి కిల్లీలను తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. లక్ష్మి అచ్చం పేకాట ఆడే వాళ్ళలాగా కిల్లీ నములుతూ ముక్కలు కలుపుతుంది. మొదటి పందెంలో 5 లక్షలు గెలుస్తుంది లక్ష్మి. రెండవ పందెంలో మొత్తం 10 లక్షలు పెట్టి ఇంకా పెట్టడానికి డబ్బు లేక లక్ష్మి దగ్గరే అప్పు తీసుకుంటాడు రావు బహదూర్. అయినా పందెం ఓడిపోతాడు.
రంగా నవ్వుతూ, బహదూర్ సాబ్, రాజుల కాలం పోయింది, దివాన్ల కాలము పోయింది, ప్రజాయుగం వచ్చింది, కిస్మత్ బదల్ గయాతో ఖుదా క్యా కరేగా అంటూ, రావు సాహెబ్, నగా నట్రా ఏదైనా తనఖా పెట్టండి, మళ్ళీ డబ్బు ఇస్తాం అంటాడు. లక్ష్మి అతన్నాపి, అక్కర్లేదు, ఇంతటితో ఈ ఆట నాపి, ఆయన డబ్బు, ఆయన సంతకం పెట్టిన నోటు తిరిగి ఇచ్చేయండి అని అంటుంది. రావుగారు ఆశ్చర్యంగా చూడగా లక్ష్మి కళ్ళజోడు తీసి బాధగా చూస్తుంది. లక్ష్మిని చూసి రావు నిర్ఘాంతపోతాడు. క్లబ్ నుంచి బాధపడుతూ ఇంటికి వచ్చిన రావు బహదూర్ కాళ్ళపై పడి క్షమించమని అడుగుతుంది లక్ష్మి. రావు బాధపడుతూ, అది నేననాల్సిన మాటమ్మా, లే అని అంటాడు. చిన్నదానివి కాబట్టి నేను నీ కాళ్ళపై పడలేకున్నాను అంటాడు. లక్ష్మి బాధతో, మామగారు, పొరపాటైంది, క్షమించండి అని అంటుంది. లక్ష్మి, ఈనాటికి నువ్వు నా కళ్ళు తెరిపించావమ్మా. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి అనుకున్నాను. భార్యా పిల్లలు ఏమవుతున్నారన్న ఆలోచన ఏమాత్రం లేకుండా కోట్లు గడించాను. తిరిగి చూసుకుంటే ఏముంది, గడించిన దానికంటే జీవితంలో నేను కోల్పోయిందే ఎక్కువని గ్రహించేసరికి ఆలస్యం అయిపోయింది. మొక్కై వంగనిది మానై వంగునా అని పిల్లలు పెద్దవాళ్ళైపోయి నా మాట వినట్లేదని బాధపడి సరిపెట్టుకున్నాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందేనమ్మా. ఒక హద్దుకు మించి డబ్బు సంపాదించి పిల్లలకు ఇచ్చిన ప్రతి తండ్రి పాపాత్ముడే. వాళ్లకు కష్టపడే అవసరం ఉండదు. ఇచ్చిన డబ్బు విలువ తెలీదు. ఇన్నేళ్ల జీవితంలో నేను నా అనుభవంతో తెలుసుకోలేనిది కోడలుగా నువ్వు తెలిసేట్లు చేశావమ్మా. పిరికితనంతో పరిస్థితులు ఎదుర్కొనలేక చెడు అలవాట్ల వలలో పడటం కేవలం మానసిక దౌర్బల్యమే కాని నా కళ్ళు తెరిపించావు. ఈ ఇంటి పెత్తనానికి నువ్వే అర్హురాలివి. నా కుటుంబం బాగుపడితే అది నీ వల్లే సాధ్యమవుతుంది అని ఇంటి తాళాలు తీసి లక్ష్మి చేతిలో పెడతాడు. లక్ష్మి బాధతో, వద్దు మామయ్య, దీనికి నేను అర్హురాలిని కాను. పెద్దవారు అత్తయ్య, వారు ఉన్నారు అని అంటుంది. రావు బహదూర్ విరక్తిగా నవ్వి, అత్తయ్య, వారు, బాధ్యత లేని పెద్దరికం వల్ల ప్రయోజనం లేదమ్మా అని లక్ష్మిని ఒప్పిస్తాడు. శోభ తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ డాడీ, నాకు అర్జెంటుగా 500 రూపాయలు కావాలి అని అంటుంది. వెళ్ళి మీ వదిన దగ్గర అడగమ్మా, తాళాలు మీ వదినకిచ్చాను, ఇక ఇంటి పెత్తనం ఆవిడదే అని అంటాడు రావు బహదూర్. ఐసి, వదిన నాకు వెంటనే 500 కావాలి అని లక్ష్మిని అడుగుతుంది శోభ. ఎందుకమ్మా అని లక్ష్మి అంటే, శోభ, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నాం అంటుంది. ఫ్రెండ్స్ అంటే అంతా ఆడవేళ్ళేనా, మగవాళ్ళు కూడా ఉన్నారా అని లక్ష్మి అంటే, ఉంటారు, ఉంటే ఏం భయమా, నువ్వు బిఏ చదివావన్న మాటే గాని వట్టి పాత చింతకాయ పచ్చడి అని అంటుంది. లక్ష్మి నవ్వి, చూడమ్మా, కావాలంటే శంకరాన్ని తీసుకొని ఏ ఊటీకో కాశ్మీర్కో వెళ్ళు, డబ్బులిస్తాను అని అంటుంది. శోభ పొగరుగా తల ఎగరేస్తూ, నీ సలహా ఎవడికి కావాలి, మా డబ్బు మాకివ్వడానికి మధ్యన నీ పెత్తనం ఏంటి అంటూ, ఇవ్వు తాళాలు అని చేతి నుండి లాక్కుని వెళ్తుంది. లక్ష్మి బాధపడుతుంటే శంకరం, సోఫా సోఫా అని అరుస్తూ, అక్కయ్య అక్కయ్య, చూడక్కయ్య, సోఫా నా మీద అలిగి తన ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తోంది, నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పు అక్కయ్య అని అంటాడు. అది చూసిన రంగా, చాలే రా చవట సన్నాసి, పెళ్ళాంతో పిక్నిక్ వెళ్ళడానికి అక్కయ్య పర్మిషన్ ఏంట్రా, చిచి, సిగ్గు లేకపోతే సరి అని అంటాడు. శోభ డబ్బు తీసుకుని తాళాలు లక్ష్మి కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోతుంది. శంకరం, చూసావా బా, నీ చెల్లికి నేనంటే భయమే లేదు అనంటే, రంగా, నువ్వేమైనా దయ్యానివా భూతానివా అని అంటాడు. కాదు, మొగుడిని అంటాడు శంకరం. అనుకుంటున్నావు సన్యాసి అని రంగా అంటే, బా అని అరుస్తాడు శంకరం. ఛా, నోర్ముయ్, పెళ్ళాన్ని అదుపులో పెట్టడం చేత కాదు గాని అరుస్తున్నావు అంటాడు రంగా. లక్ష్మి రంగాతో, చిన్నబాబు, శోభ అమాయకురాలు, తన్ని కాపాడాల్సిన బాధ్యత మనది అని అంటే, రంగా,
ఆ మనకెందుకు వదినా, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న పీపా లాంటి భర్త ఉన్నాడు అని శంకరాన్ని తీసుకుని శోభని ఫాలో చేస్తారు. శోభ పార్కుకు వెళ్తే అక్కడ సెక్రటరీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అది చూసి శంకరం బావా బావా అని ఏడిస్తే, చిచి సిగ్గు లేదు, పెళ్ళాన్ని ఎవరో పరాయివాడు బలవంతం చేస్తే బావా అని ఏడుస్తావా, పోయి వాడిని తన్నక అని అంటే శంకరం ఎవరు, నేనా, ఎలా అని అంటాడు. రంగా ఇలా అని శంకరాన్ని తన్ని పంపిస్తాడు. శంకరం కష్టపడి వాడిని తన్ని తరిమేస్తాడు. శోభ ఏడుస్తూ అన్నయ్య అనంటే ఇంకా ఎందుకు ఏడుస్తావు, పద ఇంటికి అని శంకరం బావా బావా అని ఆనందంగా దగ్గరికి వస్తే ఓ హీరో కంగ్రాట్స్ అని అంటాడు. శోభ అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఇంటికొచ్చి నేను పిక్నిక్ వెళ్తే నా వెంట సిఐడిని పంపించిందే అని లక్ష్మిని ఉద్దేశించి అంటుంది. అసలు ఏమిటి ఈ ఇంట్లో ఈవిడ పెత్తనం అనంటే లక్ష్మి ఒకరు నాకిచ్చేదేమిటి, ఈ ఇంటి కోడల్ని నేను, ఇది నా ఇల్లు అని అంటుంది. శోభ ఆహాహాహా, నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు, నేను ఈ ఇంట్లో పుట్టాను, ఇది నా ఇల్లు అనంటే పెళ్ళైన ఆడదానికి పుట్టిల్లు నా ఇల్లు అనుకునే హక్కు ఎక్కడిది, కూటి కోసం పడున్నావు, నీ ఇల్లు ఎలా అవుతుంది, నీ భర్త ఇల్లే నీ ఇల్లు, అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నాయనా శంకరం తీసుకెళ్ళు అని శోభ చేయి పట్టుకుని లాక్కెళ్ళి శంకరానికి అప్పగిస్తుంది లక్ష్మి. రాజ్యం ఇదిగో అమ్మాయి, నా కూతురిని నా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా అనంటే లక్ష్మి అత్తయ్య పెళ్ళైన అమ్మాయికి బుద్ధి చెప్పి అత్తవారింటికి పంపాలి, కానీ మీరు ఆ పని చేయట్లేదు గనుక నేను చేయవలసి వచ్చింది. పెళ్ళైన తర్వాత పుట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఆడది ఒక ఆడదేనా అని లక్ష్మి అంటే రాజ్యం కోపంగా ఏం నా కూతురు నా ఇంట్లో ఉండకూడదా అని అంటుంది. అత్తయ్య అయితే మీరు ఈ ఇంట్లో ఎందుకున్నారు, మీకు పుట్టిల్లు లేదనా అని లక్ష్మి అంటే రాజ్యం ఆ చూసావా చూసావా ఎలా అంటుందో, నీ చెల్లెలు ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదట్రా అని రంగాతో అంటే రంగా ఆవేశంగా ఛ, పెళ్ళైన చెల్లెలు ఇంట్లోనే ఉండాలని ఏ గాడిద కొడుకు కోరుకుంటాడు, అదే నాకు పెళ్ళయిందనుకో, నీ కోడలి నువ్వు ఇంటికి తెచ్చుకోక పుట్టింట్లోనే ఉండమంటావా అని అంటే రావుగారు కరెక్ట్ అని అంటాడు. అయ్యా అయ్యా ఎంత బాగా అడిగావు బావా అని శంకరం అంటే మరేమనుకున్నావురా, నువ్వు ఈ ఇంటి అల్లుడివిరా, నిన్ను కాదనే హక్కు ఎవ్వరికీ లేదు, హైకోర్టుకెళ్ళినా అప్పీల్ లేదురా, తీసుకుపోదాన్ని అని అంటాడు. శంకరం శోభాని బలవంతంగా లాక్కుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హెడ్ కుక్కు సిద్ధి బంగ్లా బయట నిరాహార దీక్ష చేస్తుంటాడు. ఒక అసిస్టెంటు కారపొడి ఇడ్లీ తీసుకొచ్చి కనపడకుండా తినమంటాడు. సిద్ధి కనిపించకుండా తింటూ ఉంటే ముసలయ్య వచ్చి అమ్మగారు మాట్లాడటానికి పిలుస్తున్నారని అడిగితే మేం రాము పో అని గింజుకుంటాడు సిద్ధి. అసిస్టెంటు గురు గురు డబ్బులు లేక చస్తున్నాం, వెళ్ళి మాట్లాడదాం రా గురు అని తీసుకొని వెళ్తాడు. సిద్ధి దొంగ ఏడుపులు ఏడుస్తూ మీ కోడలు మమ్మల్ని వెళ్ళగొట్టింది అమ్మగారు అని రాజ్యం దగ్గర చాడీలు చెప్తుంటాడు. రాజ్యం కోపంతో భర్తని పిలిచి ఏవండి చూసారా, మీ కోడలు వంట వాళ్ళని వెళ్ళగొట్టింది అని అంటుంది. లక్ష్మి నవ్వి అత్తయ్య వాళ్ళు పోతూ పోతూ బ్యాంకు పాస్ పుస్తకాలు వదిలేశారు, చిన్నబాబు అవి చూపించు, జీతానికి 4 పైగా డబ్బు ఎలా జమ చేశారు అని అంటుంది. రంగా ఫాదర్ ఇలా చూడు, ఇదంతా మన ఇంట్లో దోచుకున్న సొమ్మే అని పాస్బుక్లు చూపిస్తాడు. అది చూసి రాజ్యం గుండెలు బాదుకుంటూ ఓరి మీ దుంపలు తెగ, ఎంత మోసం ఎంత మోసం అని అంటుంది. రంగా పోలీసులు వస్తున్నారనగానే వంట వాళ్ళు చల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. రావుగారు భార్యను ఉద్దేశించి ఇప్పుడు చెప్పవే, కోడలు చేసిన పని మంచిదో కాదో, నువ్వు జపమాల తిప్పుకుంటూ ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఇల్లంతా దోచుకెళ్లారు, ఇప్పుడు చెప్పు ఎవరికేయాలి శిక్ష అని అంటాడు. ఇక స్వామివారి చరిత్ర, చిన్నబాబు ఆ ఫోటోలు చూపించు అని దొంగ స్వామీజీ విగ్గు తీసేయడం, మందు తాగడం లాంటి ఫోటోలు చూపిస్తారు. అది చూసి రావుగారు రాజ్యానికి ఫోటోలు చూపిస్తూ చూడవే బాగా చూడు, నీ కళ్ళు తెరిచి చూడు, నీ స్వామివారి చిద్విలాసం అనంటే
రాజ్యం మూర్ఛపోయి పడిపోతుంది. రావుగారు ఆ దొంగల్ని పట్టుకోమని రంగాతో అంటే, ఇంకెక్కడ స్వాములు ఫాదర్, మనకు అనుమానం రాగానే వాళ్ళు పరారి అయిపోయారు అని అంటాడు. బయటపడ్డ దొంగ స్వామీజీ హహహ సచ్చిదానంద, ఇప్పటికీ మన ధ్యానం ఫలించింది అని ఇనప్పెట్టి తాళాలు చేతిలో పట్టుకుని నవ్వుతూ, దివాన్ బహదూరు ఇంటి ప్లాన్ మన చేతిలో ఉంది, ఒక పట్టు పట్టాల్సిందే అని శిష్యులతో ప్లాన్ వేస్తుంటాడు. నైట్ క్లబ్లో మాలతో కలిసి రాము తాగుతూ ఉంటే రంగా వదినతో అక్కడికి వచ్చి పాట పాడుతూ డాన్స్ చేస్తాడు. భార్యను అలా చూసి రగిలిపోతాడు రాము. పిస్తోల్ తీసి కాల్చబోతే తన దగ్గర ఉన్న గన్నుతో ఆ పిస్తోల్ని ఎగరగొట్టి, ఏం సోదరా కోపం వచ్చిందా అని అంటాడు రంగా. సిగ్గులేదు అని రాము అంటే రంగా, ఓహో సిగ్గులేని వాళ్ళు చేసే పనులా ఇవి, అయితే మీకంతా సిగ్గులేదా? 60 ఏళ్ల వయసులో ఉన్న ఈ పెద్ద మనిషి మీసాలకు రంగు వేసి కూతురు వయసున్న అమ్మాయితో సరసాలాడటానికి వచ్చాడా? నలుగురు బిడ్డల్ని కన్న ఈ తండ్రి ఈ అమ్మాయితో కులకడానికి వచ్చాడా? చదువు సంస్కారం కలిగిన మహాలక్ష్మి వంటి ఇల్లాలు మా వదిన గారేమో నీకు పాత చింతకాయ పచ్చడా? అదిగో అరచేతి మందం మేకప్ వేసుకుని ఆడదానికి అమూల్యమైన మానాన్ని అంగట్లో అమ్ముకునే ఈ నకిలీ సరికేమో నీకు సరైన జోడినా? తన భార్య బిడ్డలాంటి మరిదితో క్లబ్బుకు వస్తే సిగ్గు లేదా అని అడుగుతావా? అదే ప్రశ్న కట్టుకున్న ఇల్లాలుండగా ఈ సుందరాంగి ఎందుకు కావాల్సి వచ్చింది అని ఆమె అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? ఆడదానికి ఒక నీతి, మగాడికి ఒక నీతినా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? మీరేనా సమాజానికి ప్రతినిధులు అనంటే రాము తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శంకరం ఇంట్లో గర్భంతో ఉన్న శోభ వంట చేయడానికి కష్టపడుతుంటే మామగారు అడ్డుపడి, నువ్వు ఇలాంటి పని చేయటానికి వీల్లేదు, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, వంట మీ ఆయన చేస్తాడు అని, ఒరే అంట్ల వెదవా అని పిలుస్తాడు కొడుకుని. ఇదేమిటి కొత్త బిరుదు అనుకుంటూ వస్తాడు శంకరం. గర్భవతి అయిన భార్యతో పని చేయిస్తావా? అన్ని పనులు నువ్వే చేయి. అమ్మాయిని బాధ పెట్టావని తెలిసిందో నీ చర్మం వలిచేస్తాను, జాగ్రత్త అని అంటాడు. శంకరం తిట్టుకుంటూ వంట చేస్తుంటే శోభ మంచినీళ్ళు అడుగుతుంది. శంకరం నీళ్ళిచ్చి శోభతో, పెట్టి పుట్టావు, పుట్టింట్లో అమ్మగారాలు, అత్తింట్లో మామగారాలు, నా జాతకము ఉంది, తిట్లు తినడానికి తప్ప ఎందుకు పనికిరాదు అని నసుకుతాడు. గదిలో లక్ష్మి ఏడుస్తూ భర్త రోజు రోజుకి దూరం అయిపోతున్నాడని బాధపడుతుంటుంది. తన తల్లి ఫోటో చూసి, అమ్మా ఇంట్లో అందరి అభిమానాన్ని సంపాదించాను, కానీ ఆయన అభిమానాన్ని మాత్రం పొందలేకపోయాను, ఇంకా ఈ బ్రతుకు ఎలా బతికేదమ్మా, నేను నీ దగ్గరకే వస్తాను అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రంగా బాధపడుతూ, వదిన కాపురం నిలబెట్టాలని చెడగొట్టానా అని ఆలోచిస్తుంటే పేపర్లో మాల ఫోటోలు చూసి పార్వతితో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. మాల పేపర్లో పడిన ఫోటోలు చూసి మురిసిపోతుంటే రంగా పార్వతి మారువేషాలతో మాల దగ్గరికి వస్తారు. పని మనిషి ఎవరో ముంబై దర్శకుడు వచ్చాడని చెప్పగానే మాల సెంటు రాసుకుని సంతోషంతో వస్తుంది. రంగా మాలను చూసి, మీ వంటి అందగత్తె ఈ భూమి మీద లేనే లేదు, నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, మిమ్మల్ని హీరోయిన్గా తీసుకోవాలని వచ్చాను అని అంటాడు. రంగా, నేను హోటల్లో ఉంటాననగా సెక్రటరీ వేషంలో ఉన్న పార్వతిని పక్కకి తీసుకెళ్లి మాల డైరెక్టర్ గురించి అడిగితే పార్వతి ఆయన తిరగని దేశం లేదు, తాగని మందు లేదు, పొందని అమ్మాయి లేదు అని అంటుంది. అది విని ఆనందపడ్డ మాల డైరెక్టర్ని ఎలాగైనా మా ఇంట్లోనే ఉండేందుకు ఒప్పించమంటుంది. పార్వతి నవ్వి మాలను చూసి కన్ను గీటి, దట్స్ ఆల్ రైట్, ఎంజాయ్ అని అంటుంది. బాస్ మీరిక్కడే ఉండాలని మాలగారు మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు అని అంటే రంగా, వెరీ వెరీ ఫైన్, కాబోయే హీరోయిన్ రిక్వెస్ట్ను కాదంటామా, నువ్వు బయట ఉండి మమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా చూస్తుండు అని అంటాడు. రంగా మాలతో కలిసి పాట పాడుతూ డాన్స్ చేస్తూ సరసాలాడుతుంటే రాము అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతూ, వంచకి నన్నింతలా మోసం చేస్తావా అని అంటాడు రాము.
నన్ను హీరోయిన్ చేస్తావని నీ చుట్టూ తిరిగాను. పెళ్ళాంకి విడాకులు ఇవ్వలేని చేతకాని వాడివి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అని అంటుంది మాల. నీ వల్ల పడి బంగారం లాంటి ఇల్లాలని క్షోభ పెట్టాను, నా సొమ్మును కూడా దోచుకు తిన్నావు అని మాలని కొడతాడు రాము. షటప్, నన్ను కొడతావా? నువ్వేమైనా తాలి కట్టిన మొగుడివనుకుంటున్నావా? గెట్ అవుట్ అంటుంది మాల. రంగా వచ్చి, డియర్, ఎవడి చెంచాగాడు అనంటే, వాడా వట్టి ఫూల్ అని అంటుంది మాల. రాము అవమానంతో బాధతో ఇంటి దారి పడతాడు. సెక్రటరీ అయిన పార్వతిని పిలిచి, నువ్వు హోటల్కి వెళ్ళు, నేను మాలాదేవిని బొంబాయి ఫ్లైట్ ఎక్కించి వస్తాను అంటాడు రంగా. ఎస్ బాస్ అంటూ పార్వతి ఇంటికెళ్తుంది. బంగ్లాలో లక్ష్మి ఉత్తరం రాసి రామం ఫోటో దగ్గర ఉంచి ఏడుస్తూ ఇల్లు వదిలి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అది చూసిన రావు బహదూర్ లక్ష్మినే ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇంట్లో రాజ్యం ఒక్కటే ఉండటంతో దొంగ స్వామీజీ తన ముఠాతో దాడి చేసి తాళ్లతో కట్టేసి ఇనపెట్టిలోని సొమ్మును, రాజ్యం చేతికున్న గాజులు, మెడలో ఉన్న నగులు అన్నీ లాక్కొని సచ్చిదానంద అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. దారిలో పార్వతి ఎదురవగా తనను కూడా ఎత్తుకుని జీప్లో వేసుకుని వెళ్తారు. మరోవైపు లక్ష్మి రైలు పట్టాల మీద వెళ్తుంటే రావుగారు వెనకాలే వెళ్ళి లక్ష్మిని నీళ్ళలోకి తోసేస్తాడు. దొంగ స్వామీజీ ముఠ పార్వతిని ఎత్తుకొని వెళ్తుంటే దారిలో రంగా ఎదురవగా పార్వతి చిన్నబాబు చిన్నబాబు అని అరుస్తుంది. రంగా వాళ్ళని ఫాలో అయ్యి ఆ ముఠాతో ఫైటింగ్ చేస్తుంటాడు. ఈలోగా పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకొని వీళ్ళు అంతర్జాతీయ స్మగ్లర్లని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇంటికి వచ్చిన రాము ఇల్లంతా చీకటిగా ఉండటంతో బ్యాటరీ వేసుకుని గదిలోకి వెళ్ళి లక్ష్మి ఉత్తరం చదువుతాడు. అందులో లక్ష్మి, ప్రియమైన భర్తకి మిమ్మల్ని ఇలా సంబోధించటం తప్పైతే క్షమించండి. మీరు పెట్టిన 3 నెలల గడువు తీరింది. నన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉండనిచ్చినందుకు కృతజ్ఞురాలిని. మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే భార్య ఒక వ్యక్తిత్వం గల మనిషి అని గుర్తించండి. వ్యక్తిత్వం లేని ఆడది శవంతో సమానం. శవంతో సంసారం చేయడం మీ సంస్కారానికే కలంకం. ఇది మన సంఘంలోని ప్రతి భర్త గుర్తించాల్సిన నిజం. ఇక సెలవు. ఇట్లు మీ అర్ధాంగి లక్ష్మి అని రాసి ఉన్న ఉత్తరం చూసి లక్ష్మి అని ఏడుస్తాడు రాము. గబగబా మెట్లు దిగుతూ వచ్చి కట్టేసిన తల్లిని చూసి నిర్ఘాంతపోయి, ఏమిటమ్మా ఇది అని కట్లు విప్పుతాడు. రాజ్యం ఏడుస్తూ, ఇదంతా నా కర్మరా నాయనా, ఆ దొంగ స్వామీజీని నమ్మినందుకు నాకు తగిన శాస్తి చేశాడు, నా ఇల్లంతా దోచేశాడు అని శోకాలు పెడుతుంది. రాము లక్ష్మి ఏదని అడిగితే రాజ్యం తెల్లబోతుంది. రాము ఏడుస్తూ పశ్చాత్తాపడుతుంటాడు. ఇంతలో రంగా పార్వతితో అక్కడికి వస్తాడు. అమ్మా లక్ష్మి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా తల్లి అని రాజ్యం ఏడుస్తుంటే రంగా, ఒకప్పుడు ఆమె బతికి ఉంటే కదా ఇప్పుడు చచ్చిపోవడానికి. ఈ దేశంలో స్త్రీలను దేవుడు ప్రాణాలతో సృష్టించలేదే, నడిచే శవంలాగే కదా సృష్టించాడు అని అంటాడు. రాము ఏడుస్తూ, తమ్ముడు నేను పాపినిరా, మహాపాపిని అంటాడు. ఏడు, బాగా ఏడు, కన్నీటితో కాదు నీ రక్తంతో మా వదిన పాదాలని కడిగిన నీ పాపానికి పరిహారం లేదురా, లేదు అని అంటాడు రంగా. ఇక నా వదిన ఈ ఇంట్లో అడుగు పెట్టే యోగ్యత అర్హత ఈ ఇంటికి లేదు. ఇక ఈ ఇల్లు ఒక వల్లకాడు అని అంటుండగా రావు బహదూర్ లక్ష్మిని మోసుకుంటూ ఇంటికి వస్తాడు. రావు బహదూర్ ఏడుస్తూ దేవుడిని చూసి, నా భార్యా బిడ్డలు చెడు అలవాట్లకు బానిసై కళ్ళ ముందే నాశనమవుతున్నా చూస్తూ భరించానే కాని ఏనాడు నిన్ను ఏ కోరిక కోరలేదు. నా ఆస్తి ఐశ్వర్యం నా ప్రాణం కూడా అన్నీ తీసుకుని నా కోడల్ని బతికించు అని వేడుకుంటుంటాడు. రాము ఏడుస్తూ, నాన్న నాన్న, మీరందరూ నన్ను క్షమించిన నా పాపానికి పరిహారం లేదు, లక్ష్మి లక్ష్మి అని పిలుస్తాడు. స్పృహ తప్పిన లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. సంతోషంతో అందరూ కలిసి ఒక్కటవుతారు. అందరూ కలిసి పార్వతికి రంగాకి పెళ్లి చేస్తారు. అదుపు పొదుపు కలిగి అత్తలు మెలగాలి, కాపురాలు దిద్దుకొని కోడలు రావాలి, ఇలవేలుపు కులసతి అని భర్త గౌరవించాలి, అరమరికల్లేని స్వర్గం ఇంటింటా నిలవాలి.
ఇక్కడితో కథ సమాప్తమండి. మీకు గనక ఈ కథ నచ్చితే తప్పకుండా ఈ సినిమాని మీ కుటుంబం అంతా కలిసి చూడండి. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.